ఈ ఆరాధన కార్యక్రమములో పాల్గొంటూ ఉండగా ఆయన మనందరిని దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకును అని ప్రభు ఇచ్చిన వాగ్దానములను బట్టి ప్రభు మనందరిని దీవించాలని, మనందరిని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవాతి దేవుడు మనందరినీ కూడా తన కృపలో, తన దయలో నడిపించాలని అడుగుతూ ఉండగా ఆయనది ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ఆశీర్వాదములను బట్టి దీవించమని అడుగుదాం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు. మాట్లాడని రాయి నీవు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ క్షమించే సియోనులోనా, అన్నీ భరించే సియోనులోనా మాతో ఉండే దేవుడని నీవు. మాతో ఉండే దేవుడవు నీవు. యేసయ్యా ఆ దేవాతి దేవుని ముందు, త్రియేకనాథుని ముందు మరొకసారి ప్రదక్షిణలు వచ్చి మన యొక్క విశ్వాసాన్ని ఆయన ముందు ఉంచుతూ, యేసయ్యా నీవే మా బలము, నీవే మా శరణ్యము, నీవు తప్ప మాకు ఈ లోకములో ఎవరూ లేరయ్యా అన్న దానిని బట్టి ప్రభువుని మనందరము కూడా ఆరాధించుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. కావున అందరము కలిసి, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా.
కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, గుడ్డివాడినయ్యా నా స్వరము తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియా సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్తలు చదువుతూ ఉంటాం. వారు పడవని ఎక్కి సరస్సు ఆవలి తీరమునకు ప్రయాణమైపోవచ్చుండగా దారిలో అకస్మాత్తుగా ఆ పడవ ప్రయాణములో గొప్ప అలజడి, గొప్ప ఆ యొక్క అతలాకుతలమైపోతూ ఉన్న ఆ పడవ, పెనుగాలులు, ఆ యొక్క అలలు బీభత్సముగా రావటం, పెనుగాలులు వచ్చి ఆయన వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. అంతటి భీకర స్థితిలో కూడా ప్రభువు ఆ పడవలో నిద్రిస్తున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎంతటి కష్టస్థితి అయినా ప్రభువు నీతో ఉంటే నీవు నేను చలనము అందనవసరము లేదు, భయపడనవసరము లేదు. ఆ బాధను, ఆ భయాందోళనను ఆయన ముందు ఉంచితే చాలు. ప్రభు అంటూ ఉన్నారు, అల్ప విశ్వాసులారా ఇంకెంతకాలం నేను మీతో ఉంటాను అన్న మాటను చూస్తూ ఉన్నా. మన అల్ప విశ్వాసాన్ని దృఢమైన విశ్వాసముగా మార్చమని ఈ రోజున ఈ ప్రదక్షిణలో రెండవసారి ఇక్కడ చేరణ నీవు నేను ఆ ప్రభువుని అడుగుదాం. కుటుంబము యొక్క ఆందోళన కావచ్చు, బిడ్డల ఎదుగుదల గురించి చిన్న ఆందోళన కావచ్చు, మనము తలంచిన తలంపులు, కుటుంబములో చేపట్టే కార్యాలన్నీ కూడా సజావుగా జరగకపోవటం వల్ల ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, అదే కదా మానవుడు ఒకటి తలుస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. కావున మనము తలంచినది కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని తండ్రికి యేసు ప్రభు శిలువ దగ్గర అన్న మాటలను, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అని ఒలివేతి తోపులో ప్రభు ప్రార్థనలో తండ్రికి చెప్పిన మాట మనము కూడా అనుదినము జ్ఞాపకముంచుకుందాం. ఇదిగో యేసయ్యా మా జీవితంలో నీ చిత్తమే జరగాలి, నీవనుకున్నదే మా జీవితానికి ఆదరణగా ఉండాలి అని అందరము ఆ ప్రభువుని అడుగుదాం. మాలో వచ్చే ఈ చిన్న ఈ జీవిత ప్రయాణములో, ఈ సంసార సాగరములో వచ్చే అలజడులకు తలవంచకుండా మేలిమిగా నిలువబడి నీ యొక్క ప్రేమను బట్టి ధైర్యముగా ఆ కలలను ఎదిరించి నిలబడి ఆ కష్టాలను నీతో కలిసి పంచుకొని నడిచే శక్తి మాకు దయచేయి ప్రభువా అని అందరము ఆ ప్రభువుని సమయములో ప్రార్థన చేసుకుందాం. మనకు తోడుగా, మనకు నీడగా, మనకు ఆదరణగా, మనకు ఆధారముగా ఉన్న యేసు. మనం పాడుతూ ఉంటాం, నీవే నాకు ఆధారం యేసయ్యా అని. నీ ఆధారము లేకుండా మేము జీవించలేమయ్యా అని మనం అంటుంటూ ఉంటాం. కావునని మన ఆయన ఆధారము మనకు రావాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆధారము లేకుండా మనం ఏమీ సాధించలేమని జ్ఞాపకపరుచుకుందాం. ఒక ఆధారుడు, మనకు సర్వస్వం ఇచ్చిన ప్రభువు, నీవే మా శరణ్యమయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారము అన్న మాటలను ప్రభువునందు ఉంచుకొని అందరము కూడా ఈ రెండవ ఆశీర్వాదానికి సిద్ధపడుతూ ఉండగా ఆయన మనందరిని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ సమాధానం ఒక 2 నిమిషాల పాటు మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. నా ప్రాణనాథుడైన యేసయ్యా, నా హృదయ దీపికైన యేసయ్యా, అనుదినము నడిపిస్తూ ఉన్న యేసయ్యా, నా కుటుంబ కాపరివైన యేసయ్యా, నా కుటుంబానికి దీపిక అయిన యేసయ్యా,
నా కుటుంబమును నడిపిస్తూ ఉన్న యేసయ్యా, నాకు ఆదరువైన యేసయ్యా, నాకు బలమునైన యేసయ్యా, నా కుటుంబమునకు కర్తవైన యేసయ్యా, నేనే మార్గమునన్న యేసయ్యా, నేనే జీవమునన్న యేసయ్యా, నేనే సత్యమునన్న యేసయ్యా, నేనే ద్వారములను పలికిన యేసయ్యా, నా వద్దకు వచ్చువా నేను దీవిస్తానని అభయస్థాన్ని ఇచ్చిన యేసయ్యా, మాకు ఆదరువైన యేసయ్యా, మా కుటుంబములకు ప్రాణాధారమైన యేసయ్యా, మా బిడ్డలకు దీవెనకరమైన యేసయ్యా, మా బిడ్డలకు ఆరోగ్యమును ప్రసాదించి యేసయ్యా, చిన్న బిడ్డను నా వద్దకు రానిండని పలికిన యేసయ్యా, నీ తల్లికి తల వంచి జీవించిన యేసయ్యా, మానవ జాతికి నీవు నిత్య రక్షణ కారకుడమైన యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే మానందము, నీవే మాధారము, నీవే మానందము. పరలోకమున మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపకమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివసి రక్త ప్రపహరాస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. సహోదరి సహోదరులారా, ఈ 3వ స్థలములో మన ప్రదక్షిణను చివరికి వచ్చిన దానిని బట్టి, దేవాది దేవుడు ఇప్పటి వరకు మనకి ఇచ్చిన అవకాశములను బట్టి, ఈ యొక్క చక్కని వాతావరణములో ఆయనను ఆరాధించుకుంటూ, స్తుతించుకుంటూ, గణపరుచుకుంటూ, ఆయనను నమ్మకము కలిగి
జీవించే బిడ్డలుగా దీవించమని అడుగుదాం. మనమందరం అనుకుంటూ ఉంటాం, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట జీవము గల మాట. ఆ జీవము గల మాటను ఆయన ఆరాధించే వారిని దీవిస్తాడు. నీ మాటలో జీవము ఉన్నది, నీ మాటలో ప్రభువా సమస్తము దాగి ఉన్నది. కవితాకు అని నా చిన్నారితో పలికావు, చిన్నారి బాలిక లెమ్ము అన్నావు. ఆ యొక్క గుడ్డి మూగవానితో యఫాతా అని తెరవబడమన్నావు. అతని గంటు, అతని చెవులు తెరవబడగా అతడు సరళముగా మాట్లాడిన విధం మేము కూడా ప్రభువా మా పాపము నుండి బయటకు వచ్చి తెరవబడి మేము తెలుసుకొని నీ జీవము గల మాటలు నడిచే వారిగా మమ్ము దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. ఇదిగో మరొక సంవత్సరం ఈ ప్రదక్షిణలో పాల్గొనే అవకాశాన్ని మాకు ఇచ్చావు. మరొక సంవత్సరము నీ దీవెనలతో మా యొక్క ఈ ప్రాంగణానంతా పరిశుద్ధపరిచేందుకు, ఈ ప్రాంగణము పరిశుద్ధపరచబడుతున్న మేమందరము కూడా ప్రభువా నీ ఆశీర్వాదముతో పరిశుద్ధపరచబడ్డాం. కావునని ప్రభువా మా కుటుంబాలను దీవించమని, మా కుటుంబాలను ఆశీర్వదించమని, నీతో నేను నడవాలి కడకాలము అన్న ప్రభువా మాటను బట్టి నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. అందరం కలిసి పాడదాం. నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. నీ చేయి పాటి నీతో నన్ను నడిపించువయ్యా నా యేసయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించువయ్యా నా యేసయ్యా. నీతో ఉండాలని, నీతో చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆయనతో నడిచే అదృష్టం ఈ రోజున మనకు ఇచ్చిన ప్రభువునకు వందనములతో, స్తుతులతో, స్తోత్రములతో చెల్లించుకుందాం. నా రక్షకుడు అయిన ప్రభువా, ఈ మొదటి శుక్రవారం రోజున ఈ ఆరాధనా ప్రదక్షిణలో పాల్గొంటున్న మమ్మందరినీ ఇప్పటి వరకు కాచి కాపాడాం ప్రభువా. చక్కని వాతావరణం ప్రభువా, మేము చక్కగా సంపూర్ణమైనటువంటి మనస్సులతో పాల్గొనటకు మీరు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి స్తోత్రము నాయన, వందనాలు ప్రభువా. ఈ నామములో, నీ దయలో, నీ కృపలో మమ్మందరినీ ఆశీర్వదించమని వినయముతో అడుగుతున్నాము ప్రభువా.
అలనాడు అబ్రహాము, మోషే, ఈసాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవా, ప్రభువా, యోసేపు, పాత నిబంధనలో ఉన్న యోసేపు తన కుటుంబం నుండి కష్టాలు వచ్చినప్పుడు నీ మీద మాత్రము విశ్వాసాన్ని కోల్పోకుండా నీ అందే నమ్మకము కలిగి జీవించాడు కదా. ఆయన వలె మేము కూడా నీ మీదే ఆధారపడి, ఆధారం నీవే అని, నీవే మాకు సమస్తం ఇచ్చేవాడని, మమ్ము దీవించేవాడమని గ్రహించి అడుగుతున్నామయ్యా. నూతన నిబంధనలు మరియ తల్లి భర్తగా మీరు ఎంచుకొనిన యోసేపు గారు నీవు కలలో చెప్పిన దాన్ని విని, నీ వాక్కును విని, నీ మాటను విని, తన అనుమానాలు, తన యొక్క అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి నీకే విలువనిచ్చి, నీ వాక్యానికే విలువనిచ్చి, నీ మాటకు విలువనిచ్చి జీవించిన దానిని బట్టి మేము కూడా యేసయ్యా మా కుటుంబములలో నీకు విలువనిచ్చి నీవే మాకు శరణ్యముగా భావించి నడిచి శక్తిని, బలాన్ని మాకు దయచేయవా అని అందరము చివరి ఆశీర్వాదములలో ప్రభువుని అడుగుదాం. దీవించమని అడుగుదాం. ఆయన ముందు ఉన్న మనందరినీ ప్రభువు మనందరిని ఆశీర్వదించేవాడు, మనందరిని దీవించేవాడు, మనందరికీ దాపున ఉండేవాడు. ఈనాటి సువార్తలు తోమాసు గారి పండుగ రోజున ఆయన అంటూ ఉన్నారు, నేను ఆయనను చూస్తేనే విశ్వసిస్తానని. కానీ అన్నమాట, ప్రభువా, చూడక నన్ను విశ్వసించువాడు మరింత ధన్యులన్నావు కదా. మరి ఈ రోజున మేము నిన్ను మా కళ్ళారా చూడకయ్య నీ వాక్కును చూస్తూ, నీ మాటను వింటూ విశ్వసిస్తాను. మేము ఎంతో ధన్యులము అని మేము మరువకుండా జ్ఞాపకముంచుకొని శక్తిని మాకు దయచేయి ప్రభువా. చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులు అన్నావు. మేము నిన్ను చూడకయే విశ్వసిస్తూ ఉన్నాం, చూడకయే నమ్ముతూ ఉన్నాం, చూడకయే నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. కావున మమ్మందరినీ ఆశీర్వదించమని వినయముతో మేము అడుగుతూ ఉన్నాం. చెదరకుమా మనసా నీవు బెదరకుమా మనసా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా. చెదరకుమా మనసా నీవు బెదరకు మా మనసా, కలవరపడకు కన్నీరు కార్చకు, కలవరపడకు కన్నీరు కార్చకు, కడవరకు నిన్ను చేజారనీయడు, కడవరకు నిన్ను చేజారనీయడు. చెదరకు ఆ మనసా నీవు బెదరకు మా మనసా. అందరము కూడా చెదరని విశ్వాసముతో, బెదరని మనస్సుతో ప్రభువు దగ్గర ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మనందరిని దీవించాలని అడుగుతూ అందరము కూడా తలలు వంచి శిరమును వంచి పాటతో ప్రభుని ఆరాధిద్దాం. శీలము
పరలోకమున మీ ప్రజలకు దివ్యాహారము నిశ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపరిచినమును మాకు సంగ చిత్తగించితేరే. మీ దివ్య శరీర పరమరహస్యములను మేము భక్తులతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించి పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. దేవుడు దేవుని పరిశుద్ధ నామము. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసు క్రీస్తువు యేసువ యొక్క నామము. యేసువ యొక్క పరిశుద్ధ హృదయము. వారి మిక్కిలి పవిత్ర రక్తము. కీటము యొక్క మిగిలిన పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు ఓదార్చువారైన స్పిరితు సాంతువు దేవుని గొప్ప తల్లియగు మిగిలి పరిశుద్ధ మరియమ్మ ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము కన్యకయ్యను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము ఆమె యొక్క మావర్త భర్తయగు పునీత జోజప్ప తమ దూతల యందును తమ శిష్యుల యందును దేవుడు మరి అందరము కూడా రెండు వరుసలలో దేవాలయంలో అటు ఇటు నిలబడుగా దివస ప్రసాదము మన ముందు నుంచి వెళ్ళే సమయంలో చివరిగా ప్రభువుని స్వీకరించుకొని మనందరము కూడా ప్రభు ఆశీర్వాదాల కొరకై ప్రార్థన చేసుకుందాం.
ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆ త్రియేక దేవుడు ఎల్లప్పుడూ మనందరినీ కాచి కాపాడుదురుగాక.